హాయ్ హలో అండి. ఇది ప్లెయిన్ శారీలో క్లాత్ బ్లౌజ్ కోసం చాలా తక్కువ క్లాత్, 70 పాయింట్లు కూడా సరిగ్గా లేదు. ఆల్రెడీ లైనింగు కట్ చేశాను నేను. అది మీకు వీడియో కూడా పెట్టాను నేను. ఆ కట్ చేసిన లైనింగ్ బిట్స్ తోటి మనం ఇలా ఎలా తీసుకోవచ్చు అతుకులు అనేది లేకుండా చూపిస్తున్నాను చూడండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. మనం ఇలా నిలువు మడతేసుకుని ఇలా కనుక మనం హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా చక్కగా ఎలాంటి అతుకులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే శారీలో బ్లౌజు పల్చగా ఉంది, అందుకని నేను లైనింగ్ కూడా ముందుగానే కట్ చేశాను. ఆ వీడియో కూడా పెట్టాను నేను విపులంగా. ఇప్పుడు మనం ఎలా ఈ లైనింగ్ తోటి కట్ చేసిన లైనింగ్ తోటి ఎలా తీసుకోవాలి మెయిన్ పార్ట్ చూపిస్తున్నాను. ఇలాగని ఫోల్డ్ చేసుకున్నామంటే హ్యాండ్స్కి అసలు అతుకులే పడవు, ఇబ్బంది పెట్టదు. జాకెట్ కుట్టుకోవటం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. మీరు అలా కట్ చేసి పెట్టుకున్నారంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎప్పట్లా కాకుండాను ఈ విధంగా కట్ చేసుకుంటే ఫోల్డ్ చేసి మీకు అతుకు అనేది లేకుండా హ్యాండ్స్ వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తాయి. క్లాత్ కూడా సరిపోతుందండి. నేను ఇలా అతుకులు రాకుండా కట్ చేస్తున్నాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా తీసుకుంటే అతుకులు రాకుండా బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుందో. ఇలా ఈ నిలువు మడతలోనే ఒకవైపు హ్యాండ్స్ తీసాం కదా, ఇంకోవైపు మనం ఇలా మెయిన్ పార్ట్ కనుక తీసుకున్నామంటే ఈజీ అవుతుంది కటింగు. అసలు ఎలాంటి అతుకులు కూడాను రావండి. మీరు దీన్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేశారంటే కటింగ్ చేసుకోవటం శారీలో క్లాత్ ఎంత తక్కువ ఉన్నా కానీ సరిపోతుంది. ఇది దగ్గర దగ్గర 32 ఇంచుల నడుము కొలత బ్లౌజు. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తీస్తున్నానో. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఆ పోగు అనేది సరిగ్గా చూసుకొని నీట్గా పెట్టేస్తే చాలండి. అంచులు ఎదరవైపు పెట్టేసేసి అలా కొలిచి చూస్తున్నాను. అలా అతుకులు రాకుండా ఉండడం కోసం పల్చటి జాకెట్లను కొంచెం మనం ఇలా జాగ్రత్తగా చేసుకున్నామంటే అతుకులు రాకుండా నీట్గా వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా కూడా పెట్టచ్చు. అంటే ఆ పోగును మనం అబ్జర్వ్ చేసుకోవాలి, క్రాస్గా ఉందా లేదా అనేది పోగు అబ్జర్వ్ చేసుకొని మనం దాన్ని చక్కగా అతుకులు లేకుండా వచ్చేలాగా చేసుకోవచ్చు. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడాను చాలా బాగా వచ్చిందండి. స్టిచ్చింగ్ పెట్టడానికి నాకు టైం కుదరలేదు. వీప్ పట్టి వేసే విధానం డిఫరెంట్గా చూపించాను నేను. అది షార్ట్ వీడియో కూడా పెట్టానండి, మీరు తప్పకుండా చూడొచ్చు. ఇందులో మరీ పలుచుటి వాటికి పిన్నులు పెట్టి కటింగ్ చేయటం చూపించేదాన్ని కొత్త వాళ్ళ కోసం. కానీ మాకు మాత్రం అంత అవసరం ఉండదండి, పిన్నులు పెట్టాల్సినంత అవసరం ఉండదు. ఎంత పల్చటి క్లాత్ అయినా కానీ వీలైనంత వరకు పిన్నులు పెట్టకుండానే కట్ చేస్తుంటాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మేము అలా చూపిస్తుంటాము అంతే కటింగు. మాకు ఆ టైం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది మా బిజీ టైంలో. ఎంతో ఇబ్బంది పెడుతుందంటే తప్ప పిన్నులు పెట్టం మేము. వీలైనంత వరకు ఇలాగే ఫాస్ట్గా కటింగ్ చేసుకుంటాము. నేను కొంచెం మీకోసం విపులంగా అర్థం కావడం కోసం కొద్దిగా స్లోగా పెట్టాను వీడియో. నేను చెప్పినట్టు కటింగ్ చేశారంటే ఎంత తక్కువ క్లాత్ అయినా కానీ మీకు తప్పకుండా సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.